నమస్కారం అండి. ఈరోజు మనం చక్ర నంబర్ 7 అంటే సహస్రార చక్రం గురించి చెప్పుకుందాము. మన జర్నీ చక్రాస్వి మనం చక్ర నంబర్ 1 మూలాధార చక్రం నుంచి మొదలుపెట్టాము. ఈరోజు చక్ర నంబర్ 7 అంటే క్రౌన్ చక్ర ఆర్ సహస్రార చక్ర గురించి చెప్పుకుందాము. ఈ చక్ర ఇక్కడ ఉంటుంది. చిన్న పిల్లలు పుట్టిన పిల్లలకి ఇక్కడ చాలా సాఫ్ట్గా ఉంటుంది. బోన్స్ ఇంకా డెవలప్ అవ్వవు, చూసారా? అక్కడ మన క్రౌన్ చక్ర ఉంది. ఈ చక్రాకి బీజం ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాము, ఒక బీజాక్షరము అన్ని చక్రాలకి ఉంటుందని. అట్లాగే క్రౌన్ చక్రాకి బీజము సైలెన్స్. 2 థాట్స్ మధ్యన ఉన్న సైలెన్స్, లేకపోతే ఓంకారం, 2 ఓంకారాలు మధ్యన సైలెన్స్ ఉంటుంది, చూసారా? అది దానికి బీజము, ఈ చక్రానికి బీజం. సో ఈ చక్రానికి పోషణ ఇచ్చేది ఫాస్టింగ్. మన ఇండియన్ కల్చర్లో ఎస్పెషల్లీ ఫాస్టింగ్కి చాలా ప్రయారిటీ ఇచ్చారు. ఏకాదశి రోజున ఫాస్టింగ్, కొన్ని స్పెషల్ రోజులు ఫాస్టింగ్కి చెప్పారు. ఎందుకంటే మన అవుట్లుక్, ఎస్పెషలీ ఈస్టర్న్ ఫిలాసఫీ, మోస్ట్లీ స్పిరిచువల్ అవేక్నింగ్కి, ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళటము, అది మన జీవిత లక్ష్యం ఉండేది. సో దీని చక్రాల్ని ఒక్కొక్కటి చైతన్యం పెంచుకుంటా పై వరకు ఎట్లా తీసుకెళ్ళాలి అంటే, క్రౌన్ చక్ర సహస్రార చక్రానికి ఫాస్టింగ్ చాలా ఇంపార్టెంట్, ఆ చక్రం డెవలప్ అవటానికి. సో ఈ చక్రాన్ని మెయిన్ ఫోకస్ ఏంటంటే, చక్ర అంటది ఐ నో అంటది. ఏం తెలుసు చక్రానికి? తనకి తెలుసు ఇప్పుడు తన బాడీ కాదు, కానీ దానికంట ఏదో ఎక్కువ. మనం మూలాధార నుంచి జర్నీ మొదలుపెట్టినప్పుడు మూలాధారంలో నేను ఈ శరీరం మాత్రమే అని తెలుసు మూలాధారానికి. అదే మనకి చెప్తూ ఉంటుంది, మనము మాత్రం ఈ శరీరమే, ఈ శరీరాన్ని బాగా చూసుకోవాలి, శరీరం మించి మనం ఏమీ కాదు అని. సో ఈ చక్రం మాత్రం చెప్తుంది, మనము శరీరం కాదు, దానికంట చాలా ఇంపార్టెంట్ ఆత్మ అన్న విషయం ఈ చక్రం మనకి చెప్తుంది. ఆరాలో ఉన్న వైలెట్ కలర్ ఉంది, చూసారా? అది ఈ చక్రం కలర్, హైయెస్ట్ కలర్ వైలెట్. సో వైలెట్ కలరు ఈ చక్రానికి బాగా ఎనర్జీ ఇస్తుంది. లేకపోతే ఈ చక్రాన్ని మీరు మనము ఇంట్యూషన్లో చూస్తే బేసికలీ వైలెట్ కలర్లో కనిపిస్తుంది. సో ఈ చక్ర సరిగ్గా పనిచేసినప్పుడు మన లైఫ్లో చాలా మిరాకిల్స్ అవుతూ ఉంటాయి. మంచి మంచి హ్యాపెనింగ్స్, మంచి మంచి సర్కమ్స్టాన్సెస్ మన లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తాము. ఎందుకంటే మన ఆరాలో ఫుల్ కలర్స్ చాలా చాలా బ్రహ్మాండంగా 100% ఉంటాయి. కాబట్టి మన ఆరా చాలా పెద్దదయ్యి మొత్తం అవేర్నెస్ తోటి హోల్గా తయారవుతుంది. ఎప్పుడైతే హోల్గా, WHOLE హోల్గా తయారవుతుంది, అప్పుడు మన శరీరములోంచి ఆ వైబ్రేషన్ వస్తుంది, ఏదైతే లైఫ్లో చాలా విషయాలు అట్రాక్ట్ చేయొచ్చు. సో మిరాకిల్స్, ఒక రకమైన ఆనందం, బ్లిస్ ఈ చక్ర డెవలప్ అయినప్పుడు చాలా ఎక్కువగా మనము ఆనందం ఉప్పొంగిపోతూ ఉంటుంది లోపల నుంచి, బ్లిస్ అంటారు దాన్ని. సో ఇది చాలా ఇంపార్టెంటు. తర్వాత దీనికి ఇంట్యూషన్, చాలా బ్రహ్మాండమైన ఇంట్యూషన్ ఉంటుంది. విజ్డమ్ చాలా ఇంపార్టెంట్ ఈ చక్రాకి. వివేకం అన్నమాట, అవేర్నెస్, అండర్స్టాండింగ్, డీపర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఒక జీవి గురించి, ఒక ఏదైనా సిచ్యువేషన్ గురించి చాలా బాగా అండర్స్టాండింగ్ ఉంటుంది ఎప్పుడైతే ఈ చక్ర బాగా డెవలప్ అవుతుందో. ఒకవేళ ఈ చక్ర సరిగ్గా పనిచేయట్లేదు అయితే మనకి అన్లక్కీ, అంటే లక్ మనం అట్రాక్ట్ చేసుకోలేము, గ్రేస్ మనం అట్రాక్ట్ చేసుకోలేము. ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి.
తర్వాత ఎల్జైమర్స్, మెంటల్ ఇల్నెసెస్ ఉంటాయి, మెమరీ లాస్ ఉంటుంది, మెంటల్ డిసేబిలిటీస్ ఉంటాయి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా క్రౌన్ చక్ర బాగా వర్క్ చేయనప్పుడు ఉంటాయి. ఇదే కాకుండా ఆ, ఈ చక్ర 43 ఇయర్స్ నుంచి 49 ఇయర్స్లో డెవలప్ అయిపోతుంది. ఈ స్పిరిచువల్ సైకిల్ ఉంది చూసారా, ఈ చక్ర జర్నీ ఉంది చైతన్యాంది, మూలాధార నుంచి సహస్రారం వరకు వచ్చే వరకు ఆ జర్నీలో ఇది 43 ఇయర్స్ నుంచి 49 ఇయర్స్ వరకు డెవలప్ అవుతుంది. ఇది డెవలప్ అయిన తర్వాత యూజువలీ రాజులేంటి, ఇంకా ఎవరైనా గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు వానప్రస్థ వెళ్ళిపోయేవారు. సో ఎవ్రీ చక్ర 7 ఇయర్స్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉంటుంది. యాజ్ అండ్ హౌ ఆ చక్రాస్ డెవలప్ అవుతూ ఉంటాయో, ఎప్పుడైతే మనిషికి రియలైజ్ అవుతుందో నేను ఈ బాడీ కాదు, నేను ఇంకో స్టేట్లో ఉన్నాను, ఇంకో డైమెన్షన్లోకి వెళ్ళాను అని, అప్పుడు వాళ్ళు ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్, ఈ సంసారంలోంచి బయటకు వచ్చి వానప్రస్థానికి వెళ్ళేవారు. ఇది ఒక సైకిల్ మాట, ఒక కంప్లీట్ సైకిల్ ఈ కలర్ఫుల్ చక్రాస్ తోటి కంప్లీట్ చేసి చైతన్యం ముందుకు వెళ్ళి స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ అవేర్నెస్, ఎన్లైటన్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ.